షిరిడి నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్లో దొంగతనం జరిగింది. దాదాపు 3 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. భక్తులు షిరిడి సాయి దర్శనం చేసుకుని వస్తుండగా ఘటన జరిగింది. అనంతరం ఈ ఘటనకు నిరసనగా లాతూరు రోడ్ జంక్షన్ లో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. కాగా 3 బోగీల్లో అంతా తెలుగు వాళ్లే ఉన్నట్టు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు రైల్వే పోలీసులు. ఆ సిస్టమే లేదు మరి ఏంటో ఒంటి గంట కూడా నేను లేచానండి. లేచి నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ మన బ్లాంకెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళను ఇంక 2 ఎవరో నుంచుని ఉన్నారండి. అక్కడ నేను బాత్రూమ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 గంటల టైంలో తీసేశారండి బ్యాగ్, ఫోను, 10,000 క్యాష్ మాయి. బండి ఆగలేదండి, బండి వెళ్తానే తర్వాత ఆగిందండి. బండి పోయిన తర్వాత ఆగింది. మేము తర్వాత ట్రైన్లో ఉండా వీళ్ళ రైల్వే పోలీసుల కోసం ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళు మా రెస్పాన్స్ లేదండి. మేము వెళ్తే టీసీలు లేదు, రైల్వే పోలీసు లేదు, ఎవరో రెస్పాన్స్ లేదు. మేము అన్నిసార్లు తిరిగినా బీదర్లో ఆపేసామండి. రైల్వే ఆపేసాం, బండి వెళ్ళనివ్వని ఆపేసాం. అప్పుడు వచ్చారండి. ఆపేసిన తర్వాత అందరూ పడుకున్నారండి. 15-20 మినిట్స్లో జరిగిందండి ఇది. ఒక సెక్యూరిటీ లేరు, ఒక రైల్వే సిబ్బంది లేరు, కనీసం టీసీ లేరండి. టీసీని జరిగాక మేము చూసుకుని అడిగితే క్యాజువల్గా ఎప్పుడు జరిగేది కానీ సమాధానం చెప్పారండి. పల్లీలో ఆగామండి. పల్లీలో కంప్లైంట్ ఇస్తే బీదర్లో ఆగమన్నారండి. బీదర్లో కంప్లైంట్ ఇస్తే సికింద్రాబాద్కి వెళ్ళమన్నారండి. ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మేము బీదర్లో బండి ఆపేసామండి, చైన్ లాగేసి. నియర్ పర్లీలో అటు కానీ ఇటు కానీ నియర్ పర్లీ. అందులో సార్ మేము జనరల్ బోగీలు కానీ పర్లీలో చెప్పామండి. పర్లీలో చెప్తే బీదర్లో చెప్పమన్నారండి. బీదర్లో మొత్తం ట్రైన్ ఆఫ్ చేసేసామండి, చైన్స్ లాగేసామండి. మేము ఆన్లైన్లో ఇచ్చాము. ఆన్లైన్లో కంప్లైంట్ ఆల్రెడీ వెళ్తుంది. మేము చెప్తాము, మీకు జరుగుద్ది, నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళండి అన్నారండి. మళ్ళీ అన్నారు మీరు ఎక్కడ దిగితే, ఇప్పుడు ఏలూరు అయితే ఏలూరు, ఖమ్మం అయితే ఖమ్మం, మీరు ఎక్కడ దిగితే అక్కడ లోకల్లో ఏమన్నారండి. అంతకుముందు ఏం చెప్పారు, ఇది కర్ణాటక కదా, ఈ రాష్ట్రం వేరే చెప్తున్నారండి, మధ్యప్రదేశ్ వేరే ఏం చెప్పారంటే బీదర్లో లేపాటికి మీకు రెస్పాన్స్ చెప్తామన్నారు. మాకు సికింద్రాబాద్ ఇప్పుడు ఒక 30 లక్షలు జరిగిందండి. 30 లక్షలు దగ్గర జరిగింది. 30 లక్షల జరిగిందండి. సుమారు 20 నుంచి 25 లక్షలు దొరికిపోయి అందరూ ఎడుతున్నారు. కంప్లైంట్ ఇచ్చారు, మరి వాళ్ళందరికీ దొరికి వాళ్ళందరికీ మీ మీడియా ద్వారా తెలియచేయండి. మా పక్కన అమ్మది వాళ్ళ చెల్లిని చాలా బాధపడుతున్నారు. డైమండ్ రింగ్స్, గాజులు, ఐఫోన్ అన్నీ పోయాయి. థ్యాంక్ యూ.